అమరావతి విజయవాడ నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సులువు చేయడానికి ఒక అద్భుతమైన సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మించబోతోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1000 కోట్ల అంచనా ఖర్చుతో ఈ 6 లైన్ల బ్రిడ్జ్ ను నిర్మించబోతున్నారు. ఇది అమరావతి రాజధానికి ఒక అందమైన ముఖద్వారంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ వంతెనకు సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. మన తెలుగు వారి గొప్ప సంస్కృతిని ప్రతిబింబించేలా కృష్ణా జిల్లాకు పేరు తెచ్చిన కూచిపూడి నృత్య భంగిమలతో ఈ వంతెనను డిజైన్ చేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి కేవలం 300 మీటర్ల దూరంలో, అంటే బ్యారేజీకి రైలు వంతెనకు మధ్యలో ఈ బ్రిడ్జ్ ని కడతారు. సీతానగరం ఘాట్ రోడ్డు నుంచి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ను కలుపుతూ 1.10 కిలోమీటర్ల పొడవుతో ఎలివేటెడ్ కారిడార్ లాగా దీనిని నిర్మిస్తారు. దీనివల్ల హైదరాబాద్ మచిలీపట్నం జాతీయ రహదారి నుంచి అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకు ప్రయాణం చాలా తేలికవుతుంది. ఈ వంతెనను అన్ని రకాల సౌకర్యాలతో తయారు చేస్తున్నారు. వాహనాలు వెళ్లే 6 దారులతో పాటు నడిచే వారి కోసం ఫుట్పాత్లు, సైకిళ్లు తొక్కే వారి కోసం ప్రత్యేక ట్రాక్లు కూడా ఏర్పాటు చేస్తారు. దీని నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇటీవల రాయపూడిలోని ఏజీఐసీఎల్ ఆఫీస్ లో కంపెనీలతో సమావేశం కూడా జరిగింది. ఈ నెల 26 వరకు బిడ్లు వేయడానికి టైం ఉంది. ఎంపికైన కంపెనీ 3 నెలల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. ఈ వంతెన పూర్తయితే రాకపోకలు సులువవ్వటమే కాకుండా పర్యాటకంగా, ఆర్థికంగా మన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కొనాలనుకుంటే ఎంజే రియాలిటీస్ ని సంప్రదించండి.